హై టు ఆల్. ఇప్పుడు మీరు వెళ్ళబోతుంది బాల త్రిపుర సుందరి దేవి అండి. అమ్మవారు చెరువులో వెలిసారు. అమ్మవారు ముందున్న విగ్రహం ఒకలా ఉంటుంది, వెనుకున్న విగ్రహం ఇంకొకలా ఉంటుంది. మీరు ముందు చూసిన వీడియోలో మన త్రిపురాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి టెంపుల్ చూశారు. సో ఇప్పుడు వచ్చి బాల త్రిపుర సుందరి దేవి అండి. స్వామి పైన ఉంటారు, అమ్మవారి ఇంకొంచెం కింద ఉంటారు. ముందు స్వామిని చూసిన తర్వాత అమ్మవారిని చూడాలి. సో అమ్మవారు చాలా శాంతి స్వరూపము. ఇక్కడ అమ్మవారి చేతులు విచిత్రంగా ఉంటాయండి. ఎక్కడా కూడా ఆయుధాలవు. ఒక చేత్తో పుస్తకము, ఒక చేత్తో జపమాల పట్టుకొని ఉంటారు. ఎందుకంటే అమ్మవారు బాలాదేవిగా ఉంటారు, అంటే బాల త్రిపుర సుందరి దేవిగా ఉంటారు. చిన్న పాపలా ఉంటారు, 9 సంవత్సరాల పాపలా ఉంటారు. ఎందుకు ఇక్కడ అమ్మవారు వెలిసారు అంటే, స్వామివారు త్రిపురాంతకంలో అక్కడ త్రిపుర రాక్షసుల్ని సంహరించే టైంలో అమ్మవారిని ప్రార్థించగా, నేను ఆదిశక్తినై రాను, తెలివిగా అంటే ఓపిగ్గా మీకు తెలివిగా ఉండడానికి, శక్తిని ఇవ్వడానికి, ఆ దుష్టుల్ని సంహరించడానికి, ఓపిక పట్టడానికి బాలా త్రిపుర సుందరి రూపంలో మీకు అనుగ్రహించి మిమ్మల్ని నేను మీకు దర్శనం ఇచ్చి మీకు శక్తిని ప్రసాదిస్తాను అంటే, అక్కడ నేను మీకు ఆ వీడియోలో చెప్పాను, 1000 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆ కర్మఫలం దొరికేదాకా నేను మిమ్మల్ని అంతం చేయలేనని స్వామివారి అంటే ఆ రాక్షసులకి బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు కదా, ఆ వరం ఇచ్చేదాకా అంటే తీరేదాకా స్వామి వెయిట్ చేయాలంటే స్వామికి ఓపిక ఉండాలి కదా. సో బాల త్రిపుర సుందరి దేవిని చూస్తూ స్వామివారు ఓపిక పట్టుకొని అక్కడ శక్తిని అబ్జర్వ్ చేసుకొని, అంటే స్వరూపాన్ని చూసినప్పుడు, మనం పసిపిల్లలు చూసినప్పుడు ఎలా క్యూట్ గా మన మైండ్ స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది, అమ్మవారిని చూసినప్పుడు స్వామివారు కూడా అలా ఫీల్ అవుతూ ఆ 1000 సంవత్సరాల టైం కోసం ఎదురు చూస్తూ, శక్తి దొరికిన తర్వాత, సమయం దొరికిన తర్వాత అమ్మవారి శక్తిని అంతా ఏకలీనం చేసుకొని ఇక్కడ వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు స్వామివారు మళ్ళీ అదే కోపతాపాల నుంచి బయటికి రావడానికి బాల త్రిపుర సుందరిని చూసి శాంతింపజేసి స్వయంభుగా అక్కడ వెలిసిన స్వామిని చూస్తూ కూడా అనుగ్రహిస్తూ ఇక్కడ నిలిచిపోయిన అమ్మవారు కూడా. అందుకని 9 ఏళ్ల వయసున్న బాల త్రిపుర సుందరి దేవిని ఇక్కడ ప్రతిష్ఠించారండి. అమ్మవారు స్వయాన చెరువులో నుంచి ఆవిర్భవించారు. అమ్మవారి వెనుక ఉన్న మెయిన్ ఒక ఇది మనకి కనిపించకపోవచ్చు, బట్ అంతా కవర్ చేసి ఉంటారు. ఇక్కడ మాత్రం బయట మాత్రం ప్రతిష్ఠించిన అమ్మవారిని చూపిస్తారు. ఇక్కడ ఎందుకంటే నమ్మకం బేసిక్ గా ఉండాలి కాబట్టి, వచ్చిన వాళ్ళు కూడా పసిపాపం చూసినంత అనుభవంతో అనుభవించాలి ఫీల్ అని ఆ ఒక్క ఉద్దేశంతో అమ్మవారిని ఇలా సృష్టించారండి. ఇక్కడ మీరు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సైడ్ గోడలో ఒక అమ్మవారు ఉంటారు. నిన్ను అసలు చూసి పలకరించినంత అందంగా ఉంటారు అమ్మవారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మస్తాన్ అమ్మవారు, అంటే మన తల లేకుండా ఉంటారు కదా అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మవారిని ఇక్కడ ఉగ్ర రూపంలో ఉన్నా కూడా ఈ ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడానికి బాల త్రిపుర సుందరి దేవి ఇక్కడ అవతరించారు. ఉగ్ర రూపాలని మీరు ఇంకా చూసుకుంటే మన దశావతారాలలో బాల త్రిపుర సుందరి అవతారం మొట్టమొదటిది. దసరా సమయాలలో మొట్టమొదటిగా అవతారం పెట్టేది కూడా ఇదేనండి. బాగా ఉంటుంది త్రిపురాంతకం. మీరు ఖచ్చితంగా రండి. ఈ త్రిపురాంతకాన్ని మీరు బేసిక్ గా ఎక్కడ విని ఉంటారు అంటే, ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు, భోజనం వెంగమమ్మ సత్రానికి వెళ్ళినప్పుడు, మీరు ఫస్ట్ ఫ్లోర్ లో గానీ సెకండ్ ఫ్లోర్ లో గానీ ఎక్కినప్పుడు మీకు రైట్ సైడ్ గరుడవంతుడు అండ్ అలాగే హనుమంతుడు ఒక బ్యూటిఫుల్ ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ మీద పెయింట్ ఉంటుంది. అక్కడ అహోబిలం, మహానంది, త్రిపురాంతకం అండ్ అలాగే మన తిరుమల, శ్రీశైలం ఇలా వరుసగా ఉంటాయి. ఆ వాటిల్లోనే థర్డ్దో సెకండ్దో త్రిపురాంతకం. మీరు అక్కడ ఆర్చెస్ ఉంటాయి కానీ గోపురాలు ఉంటాయి కానీ అంత మీకు తెలియకపోవచ్చు. మీరు గోపురాలు అవి చూస్తే మీకు తెలుస్తుంది. కిందకి చూస్తే కింద గార్డెన్ లో త్రిపురాంతకంలో బాలా సుందరి దేవి అమ్మవారు ఉంటారు. ఆమె లిస్ట్ కూడా ఉంటారు. సో అక్కడ మీరు ఐడెంటిటీ చేసుకోవచ్చు. అక్కడ కేవలం అంటే మనకి మహానంది నుంచి మొదలయ్యి తిరుమల వరకు స్వరంగాలలో దారులు ఉండేవి. ఇంతకు ముందు రాజులు అలా వాళ్ళు బయట కాకుండా లోపల నుంచి వెళ్ళి రావడాలు ఒక ఆ నియమం ప్రకారం జరిగేవి కాబట్టి లోపల స్వరంగం అండ్ ఆ నల్లమల్ల అడవులు, శేషాశయ అడవులు అన్ని కలుపుకొని ఈ స్వరంగం ద్వారా అండ్ అలాగే అడవుల ద్వారా ఏర్పడిన
యాత్ర అన్నమాట ఇది. సో త్రిపురాంతకం అక్కడే కనిపిస్తుంది అందరికి. బయట నానుడి అనేది తక్కువే, అక్కడ ఉన్న వాళ్ళు జనాలు కూడా వెళ్ళడం తప్ప మనం ఎవరు వెళ్ళి చూసేది కాదు. ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలిసిన స్వయంభూలు ఇద్దరు, అమ్మవారు స్వయంభూ, స్వామివారు స్వయంభూ, తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. సో మీరు ఎప్పుడైనా ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఖచ్చితంగా త్రిపురాంతకం వెళ్ళండి. ఎలా వెళ్ళాలి అనేది నేను దీని ముందు వీడియోలో చెప్పున్నాను, చూసి ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.